ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నా వాక్య సారాంశం ఏంటంటే, దీనులకు మనం ఏమి చెయ్యాలి? భూమి మీద దీనులైన వారు ఉంటారు, పేదవారు ఉంటారు, కష్టములో ఉన్నవారు ఉంటారు, నిరుపేదలైన వారు ఉంటారు, ఎటువంటి అవకాశము లేనటువంటి వారు భూమి మీద ఉంటారు. అటువంటి వారికి మనం ఏమి చేయాలి? అటువంటి వారికి మనము ఏ విధంగా వారిని చూడాలి? ఒక ఆయన అన్న మాట ఏంటంటే, అండి ఈరోజు ఎవరో పేదోళ్ళు లేరండి, అందరూ డబ్బున్నోళ్ళేనండి. కారణం ఏంటంటే 4,000 పెన్షన్ వస్తుందండి. ఇంక వాళ్ళకి ఏం పేదరికం ఉంటుందండి? ఈ 4,000తో నెల రోజులు కాలం గడిచిపోద్దా? చెప్పండి, గడిచిపోద్దా? గడదు కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనులకు ఆమె ఏమి చేసిందో ఈరోజు మనము నేర్చుకొని అదే మనము చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనములో మాట ఉంటుంది. అది చెప్పడం చాలా ఈజీ, కానీ పాటించటం చాలా కష్టం. పరలోక రాజ్యానికి ఎవరు వారసులంటే ఆత్మ విషయమై దీనులైన వారు. అంటే పరలోకానికి వెళ్ళేవారు అక్కడ దీన మనసు కలిగిన వారు, తగ్గించుకునే మనసు కలిగిన వారు దీనులు. ఇక్కడ దీనులు ఎవరంటే ఏ ఆధారము లేనటువంటి వారు, ఏ సౌకర్యము లేనటువంటి వారు, ఏ ఉపాధి లేనటువంటి వారు దీనులు అని సంబోధించాడు. ఈ స్త్రీ ఆ దీనుల కోసం ఏం చేసిందటంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 20వ వచనము చూస్తే, దీనులకు తన చేయి చాపును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ గుణవంతురాలు, ఈ పతివ్రత, ఈ దేవుని యందు భయభక్తులు కలిగిన ఈ స్త్రీ పెందల కాడినే లేచి తన ఇంటి వారి కొరకు కష్టపడిన ఈ స్త్రీ ఏం చేసిందంటే, తన కష్టపడిన కష్టములో నుండి, తను సంపాదించిన సంపాదనలో నుండి, భూఫలములో నుండి, గోవు ఫలములో నుండి, గొర్రె ఫలములో నుండి, ప్రియులారా, తాను కష్టపడిన ఆర్థిక సంపాదనలో నుండి దీనులకు తన చెయ్యి చాపింది. దేవుని బిడ్డలైనటువంటి నేను కానీ మీరు కానీ దీనుల పట్ల ఎటువంటి స్వభావము కలిగి ఉండాలంటే, నీకు కలిగిన దానిలో నుండి, నీవు సంపాదించిన దానిలో నుండి, నువ్వు కూడబెట్టుకున్న దానిలో నుండి దీనులకు చెయ్యి చాపాలి. నీ చెయ్య కుర్రచ పెట్టుకోకూడదు, నీ చెయ్య మొండి చేసుకోకూడదు, నీ హృదయము వారి కొరకు కఠినము చేసుకోకూడదు.
చెయ్యి ఖాళీ లేదని చెప్పరాదు. ఎందుకు వస్తారో తెలుసా? నువ్వు సహాయము చేసి చెయ్యి చాపుతావని నీ దగ్గరకు వస్తారు. నువ్వు దగ్గర చేర్చుకుంటావని నీ దగ్గరకు వస్తారు. నువ్వు ప్రేమిస్తావని నీ దగ్గరకు వస్తారు. వారి చేతులు నీ దగ్గర చాపటానికి ఇష్టపడతారు. ఎందుకో తెలుసా? నువ్వు సహాయము, నీ చేతులు సహాయము చేయుటకు చాపుతావని. చాలామంది ఉన్నారు లోకములో, వారి దగ్గర వారి చేతులు చాపలేదు. నీ దగ్గరే ఎందుకు చాపుతున్నారు తెలుసా? దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి నీ దగ్గరికి వచ్చి వారి 2 చేతులు చాపుచున్నారు. అయితే దీనులకు నీ చేయి చాపడానికి ఇష్టపడుతున్నావా? ఇప్పుడు నేను పనిలో ఉన్నాను, నా చెయ్యి ఖాళీ లేదు, ప్రక్కింటికి వెళ్ళు అని చెప్పేవాళ్ళు ఉంటారు కదండి. నువ్విచ్చిన 5 రూపాయలకే నీ ఆస్తి తగ్గిపోదు. నువ్విచ్చిన 10 రూపాయలకే నీ ఆస్తి తగ్గిపోదు. నువ్విచ్చిన 100 రూపాయలకే నీ ఆస్తి తగ్గిపోదు. పేదలకు ఇస్తే అది దేవునికి ఇచ్చినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బీదలుగా పుట్టించిన వాడు దేవుడే. కాబట్టి బీదలకు ఈ స్త్రీ ఏం చేసిందో తెలుసా? బీదల కోసము తాను కష్టపడిన కష్టార్జితములో నుండి, తను సంపాదించిన సంపాదనలో నుండి తన చెయ్యి చాపడానికి ఇష్టపడింది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఈ స్త్రీ వలె మనము నేర్చుకోవాలి. ఈ స్త్రీ ఏం చేసిందంటే దీనుల కోసం తన చేయి చాచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు దీనుల కోసం తన చేయి ఎత్తాడు. ఒకరోజు 3 రోజులు అన్నపానములు మానేసి మైదానములో ఉండిపోయారు. వారేమవుతారో ప్రభువారికి తెలుసు. మార్గ మధ్యలో వారు ఎలాగుంటారో ప్రభువారికి తెలుసు. ప్రభువారు అది గుర్తించి ఏం చేశాడంటే, వారి కోసం మీరు ఆహారం ఏర్పాటు చెయ్యండి అని చెప్పాడు. ఇంతలో ఆంద్రియా ఇంతమంది ప్రజలకు మనం ఎక్కడి నుండి ఆహారం తెస్తామయ్యా? సుమారుగా ఇంచుమించుగా 160 రూపాయలు ఉండాలి. ఇప్పుడు మనం పట్టణానికి వెళ్ళి వచ్చేసరికి తెల్లవారైపోద్దయ్యా. ఇప్పుడు ఎట్లా చేయగలమయ్యా అన్నారు. అంటే ఆ రోజుల్లో 160 రూపాయలు డబ్బులైతే అవి నేటి దినాలు జ్ఞాపకం చేసుకుంటే 6 మాసాలు కావలసిన ఆహారం అది. 6 మాసాలకి ఆ 160 రూపాయలు సరిపోద్ది. అంత విలువైంది ఆ రోజుల్లో 160 రూపాయలు. మీరు గమనించండి, ఒక బుడ్డోడు దగ్గర పిలుపు అనే వ్యక్తి సేకరణ చేసి 5 రొట్టెలు 2 చిన్న చేపలు
పట్టుకొచ్చాడు. అయ్యా, ఒక బుడ్డోడి దగ్గర ఉన్నాయి, ఇవ్వండి అంటే 50 మందిని 100 మందిని పంతులుగా వారిని కూర్చుని పెట్టండి అని చెప్పి యేసయ్య ఆకాశము తట్టు తన చేయి చాపాడు. తన ఆకాశము తట్టు తన చేయి చాపినప్పుడు, ప్రార్థించినప్పుడు గంపలలో రొట్టెలు నింపబడతా ఉన్నాయి. హల్లెలూయా. బీదల ఆకలేంటో ప్రభువారికి తెలుసు. బీదల కష్టమేంటో ప్రభువారికి తెలుసు. బీదల ఇబ్బందులేంటో ప్రభువారికి తెలుసు. బీదల యొక్క ఆవేదనేంటో ప్రభువారికి తెలుసు. అందుకన్నాడు, బీదలైన వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దీనులకు చెయ్యి చాపాలా లేదా? అది మంచి గుణమా కాదా? మనము అట్టి రీతిగా చెయ్యగలుగుతున్నామా లేదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఒక గొప్ప సత్యాన్ని మీకు చెప్తున్నాను. ఎదుటివారికి ఎవ్వరికి ఇచ్చినది మరొక వ్యక్తికి చెప్పితే దీవెనలు ఆగిపోతాయి. ఎందుకు అంటే, కొన్ని విషయాల్లో మాదిరించటానికి కాపరులు కొంతమందిని ఉద్దేశించి మీ ముందు పెట్టడానికి ఇష్టపడతారు. ఎందుకంటే మీకు పురుకొల్పడానికి, మీరు ముందుకు రావాలని, మీరు అదే విధముగా నేర్చుకోవాలని పురుకొల్పుతారు. దానిని నువ్వు పాటించగలిగితే ఒక ఉన్నతమైన దేవుని కృపను పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇల్లాలు, ఈ మంచి తల్లి, ఈ పరిశుద్ధమైన తల్లి, నీతి కలిగి నడిచినటువంటి తల్లి, యథార్థవంతురాలైన భక్తి కలిగినటువంటి ఈ తల్లి ఎలాగ నడుచుకుందంటే, దీనులకు తన చేయి చాపింది. నీవు నేను కూడా దీనుల కోసం మనకు కలిగిన దానిలో నుండి మనము చేయి చాపాలి. కాబట్టి దీనులకు మనం ఏమి చేయాలంటే, వారి యొక్క సమస్యలకు చేయూతనిచ్చి వారిని ఆదుకునే పరిస్థితి రావాలి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ధనవంతులా పేదోలా? ఏంటో 40 లక్షలు ఉన్నోడేం ధనవంతుడేం కాదు అండి. 40 లక్షలు ఉంటే ధనవంతుడా? సరైన తిండి తినక, సరైన పడుకోక, సరైన నిద్ర పట్టక ఉంటాడు ధనవంతుడా? 40 లక్షలు ఏం చేస్తాడు? చూసుకొని ఉంటే ఏమవుద్ది? ఆడు ధనవంతుడు కాడు, ఆడు పిసినారు పెన్నయ్య. ప్రియులారా, గమనించండి. ఆ డబ్బును చూసుకొని అలాగ ఉండిపోతే ఆ డబ్బు విలువ నీకు తెలియదని నేను అంటాను. దేవుడు డబ్బు ఎందుకు ఇస్తాడు? మంచి వాటిని వినియోగించటానికి ఇస్తాడు. అయితే చెడ్డ వాటిని వినియోగించటానికి ఆ డబ్బు వాడకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ డబ్బును చూసుకుని అలాగుండిపోతే నీకు ప్రయోజనము రాదు. దీనులకు చెయ్యి చాపాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ ఏమి చేసిందంటే దీనులకు తన చెయ్యి చాపింది. ఒకరోజు శిష్యులందరూ
నావలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నారు. యేసు ప్రభును చూచి దెయ్యమో భూతమో అనుకున్నారు. ఈయన చూసి తెల్లవారుజామున ఆయన సముద్రం మీద నుండి నడిచి వచ్చేస్తూ ఉన్నాడు. వీళ్ళు భయపడిపోయారు. అప్పుడు యేసయ్య అన్నాడు, నేనే, భయపడొద్దు అన్నాడు. నేనే అనే మాట ప్రపంచములో సృష్టిలో పలికినటువంటి దేవుడు ఒకే ఒక వ్యక్తి, యేసుక్రీస్తు వారే. మరి ఎవ్వడు కూడా నేనే అనే మాట సవాలుగా పలకలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేనే అనే మాట ఎప్పుడైతే విన్నారో వాళ్ళకు కొంత ధైర్యం వచ్చింది. పేతురు గారు చూచి, అయ్యా నేను మీ వలె నడుస్తాను అన్నాడు. దానికేముంది నాన్న, నడు అన్నాడు ప్రభు. పేతురు గారు సముద్రం మీద నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు పేతురు ప్రభువును చూస్తున్నాడు, శిష్యులను చూస్తున్నాడు, సముద్రాన్ని చూస్తున్నాడు. కప్పగెంతులేస్తూ ఉన్నాడు. నేను మునగలేదే అని సరదా పడిపోతున్నాడు. వెనక వైపు చూసి శిష్యులు చూసారా నేను ఎలా నడుస్తున్నానో, నా సత్తా ఇదిరా, నా పరిస్థితి ఇది, నా స్టేటస్ ఇది, నా స్థాయి ఇది. నా దగ్గర మీరు దేనికి పనికి వస్తారు? నా దగ్గర దేనికి పనికి వస్తారు? మీ భక్తి వేరు, నా భక్తి వేరు. చూసారా, యేసయ్యలాగా నేను సముద్రం మీద నడుస్తున్నాను అని తన ఊహలలో పల్లక వేసి పరవశిస్తూ ఉన్నాడు. అప్పుడు చిన్న గాలి వచ్చింది. ఈ గాలి వచ్చేసరికి మనోడు మునిగిపోయాడు. ఆ ఊహలలో, ఆ పల్లకలో, ఆ ఊరేగుతున్న అతడికి క్షణము కూడా ఆశ తీరల, మునిగిపోతూ ఉన్నాడు. అప్పుడు యేసయ్యను కేకలేస్తా, అయ్యా నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు. అప్పుడు యేసయ్య తన చేయి చాపాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రమాదములో, అపాయకరమైన పరిస్థితుల్లో, సముద్రములో దిగిపోతున్నటువంటి పేతురు గారిని రక్షించటానికి, కాపాడడానికి ధనవంతుడైన, పరిశుద్ధుడైన, సృష్టికర్త అయిన యేసు తన చేయు చాచి పేతురును రక్షించాడు. ఒకప్పుడు పాపములున్న మనలను, నరకమునకు వెళ్ళిపోతున్న మన కోసం తన చేతిలో చాచి నరకము నుండి, పాపము నుండి మనల్ని విడిపించాడు. కాబట్టి ప్రియులారా, దీనుల కోసం యేసయ్య తన చెయ్యి చాచాడు. దీనుల కోసం ఈ పతివ్రత, ఈ గుణవంతురాలైన స్త్రీ తన చేయి చాచింది. మనమేమి చేయాలంటే, ఏమి నేర్చుకోవాలంటే, దీనుల కోసం చేయి చాచాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకసారి భక్త్ సింగ్ గారు ప్రయాణమై వెళతా ఉన్నారంట. భయంకరమైన చలి. ఒక ముసలాయన ఆ చలిలో వణికిపోతూ బాధపడుతూ ఉన్నాడంట. అప్పుడు భక్త్ సింగ్ గారు ఆ వ్యక్తిని చూచి తన పైన ఉన్నటువంటి ఆ స్వెటర్ లేక కోటు, ఆ కోట్ ఏం చేశాడంటే తీసి ఆ చలికి వణికిపోతున్న ఆ వ్యక్తికి ఇచ్చి కప్పాడంట. ఇప్పుడు
భక్త్ సింగర్ అన్నారంట, ఇది నీది, ఇప్పుడు నీవు ధరించు అన్నాడంట. ఆ చలిలో వణికిపోయిన ఆ ముసలాయన చూచి 2 చేతులు జోడించి, అయ్యా నీకు వందనాలయ్యా అన్నాడంట. నాన్న, నేనేదో మంచోడినని ఇవ్వలేదు, నా ప్రభు మంచోడు, నా ప్రభు నీకిమ్మన్నాడు, అందుకే నేను నీకు ఇస్తున్నాను అని చెప్పాడంట. హల్లెలూయా. ప్రియులరా, అది దీనుల ఎడల, దీన మనసుల ఎడల ఉదార స్వభావాన్ని చూపగలిగినటువంటి మనసు. నువ్వెవరికైనా ఇవ్వాలంటే చినిగిపోయిన గుడ్లు ఇవ్వక, అరిగిపోయి కట్టి 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 అరిగిపోయిన చీరలు, వాళ్ళు పేదోళ్ళు కదా, వాళ్ళు ఇలాంటివే వాళ్ళు వేసుకుంటారు కదా అని ఇవ్వమాక. అది తప్పు. మంచివి ఇవ్వాలి, క్వాలిటీవి ఇవ్వాలి. ఇస్తే నువ్వెవరికి ఇచ్చినాడో తెలుసా? ప్రభువారికి ఇచ్చినట్లు. వస్త్రహీనుడనై నేను ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు అన్నాడు ప్రభు. అంటే దీనుల కొరకు మన చేయి చాపాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవదిగా దీనులకు మనం ఏం చేయాలంటే సహాయము చేయాలి. ఏం చేయాలి? సహాయము చేయాలి. నీకున్న దానిలోనే, నీకు తలకు మించి సహాయము చేయమని ప్రభువారు చెప్పలేదు. నీకున్న దానిలో పేదవారికి సహాయము చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ ఏం చేసిందంటే మీరు గమనించండి, చదవండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనమును సిద్ధపరచును, తన పనికత్తులకు ఏమి ఏర్పరిచింది? బత్తిము, ఆహారం ఏర్పరిచింది. తన దగ్గర పనిచేసే వారికి, తన దగ్గర ఉపాధి చేసేవారికి, తన పనులలో సహకరించిన వారికి ఆమె ఏం చేసిందంటే చీకటినే లేచి భోజనాన్ని సిద్ధపరిచి తన పనికత్తెలకు భక్త్యము అంటే పని ఏర్పరిచిందంట. పని ఏర్పరిచింది. ఆ కిందలో ఫుట్పాత్లో పనిని ఏర్పరచుననే మాట ఉంటుంది. భక్తి మన దగ్గర ఒకటి ఉంటుంది, ఆ ఒకటి క్రిందను చూస్తే పనిని ఏర్పరచును. చూసారండి? దీనుల కోసం సహాయము చేయటానికి పని ఏర్పరిచింది. అంటే ఈమె స్వభావము, ఉదారము ఎంత గొప్పదో ఆలోచన చేయండి. కొంతమంది మనకుంటే చాలు, ఎదుటివారు ఎలాగున్నా పర్వాలేదు అనుకునే నైజము కలిగిన వారు భూమి మీద లేకపోలేదు. ఒకరు ఆకలితో ఉంటే సంతోషించి వారి ఎదురుగా తినేవారు లేకపోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము ఏమి చెయ్యాలి, ఏమి నేర్చుకోవాలంటే దీనులకు సహాయము చేయాలి. సహాయము చేయాలి. సహాయము చేసే మనసు ఉండాలి. అందుకే ఒక చక్కటి కొటేషన్ ఉంది, ప్రార్థించే పెదవుల కన్నా సహాయము చేసే ఏంట్రా ప్రసాద్, ఏ చేతులు? అందరికీ చేతులు ఉంటాయి. కొంతమందికి పిసనారి చేతులు ఉంటాయి,
కొంతమందికి దాచుకునే చేతులుంటాయి, కొంతమందికి దొంగించే చేతులుంటాయి, కొంతమందికి ఎదుటివారి పొలములో ఆకుకూరలు దొంగించే చేతులుంటాయి, పరాయి వస్తువులు దొంగిలించే చేతులుంటాయి. ఇప్పుడు ఈమె చేతులు ఏ చేతులు? సహాయము చేసే చేతులు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనము ఏమి చెయ్యాలంటే దీనులకు సహాయము చేయాలి. మనం ప్రియులరా, దేవుని బిడ్డలరా, దేవుని సంఘమా, ఎందుకోసము తెలుసా? సంఘములో బీదలైన వారు ఉంటారు. ఆ బీదలైన వారి కోసం ఈ డబ్బులు ఖర్చు పెట్టాలి. అందుకే ప్రభురాత్రి భోజనం అప్పుడు బీదల కానుక అంటాం. ఏ కానుక? బీదల కానుక లేదు, ఏ కానుక లేదు, అన్నీ ఒకే కానుక. అని ఒకే కానుక. ఆ కానుక కేవలం బీదల కొరకే వాడాలి. ఆ కానుక వేరొక దానిలో కలిపితే శాపాలు వస్తాయి. కొంతమందికి తెలియదు. బీదల కానుక అంటే బీదల కానుకల బీదల కోసమే వాడాలి. అది మరొకరికి ఇవ్వడానికి వీలు లేదు. అది ధర్మశాస్త్రములో కూడా ఉంది. మీరు వ్యవసాయం చేసినప్పుడు గోధుమ పంట కానీ, ఆవల పంట కానీ, ధాన్యం పంట కానీ వేసినప్పుడు, జొన్నలు కోసినప్పుడు పనలట బీదల కోసమట విడిచిపెట్టాలట. ఆ దేవుడు చెప్పాడు. అది ఎందుకంటే విడిచిపెట్టాలంటే బీదలు వచ్చి అది వారు ఏరుకుంటారు, అది వారికి ఆహారమగునని దేవుడు చెప్పాడు. అదే పంటకు ఎవరు వెళ్ళారు తెలుసా? రూతు వెళ్ళింది. హల్లెలూయా. ఎవరు వెళ్ళారు? రూతుకి బోయాజు సహాయము చేశాడు. అమ్మా, వేరొక పొలములోనికి ఏరుకోవడానికి వెళ్ళవద్దు. ఈ పొలములోనే నిలకడగా ఉండి ఏరుకో. నీకు కావలసిన భత్యము నీకు కలుగుతుంది. ఎందుకో తెలుసా? అది దేవుని ఆజ్ఞ, అది దేవుని చిత్తము. బీదలకు మనం ఏం చేయాలంటే సహాయము చెయ్యాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు కడుపు నిండా తింటున్నావు, మంచిది, దేవుడు నీకు ఇచ్చాడు. నీ ముందు కడుపు ఆకలితో చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఒక్క ముద్ద వాళ్ళకి పెడితే వాళ్ళు తిని నిన్ను ఎంతగా దీవిస్తారో తెలుసా? నిన్ను ఎంతగా ఆశీర్వాదిస్తారో తెలుసా? కాబట్టి నీకు కలిగిన దానిలో, నీకున్న దానిలో, నువ్వు సంపాదించుకున్న దానిలో బీదలకు, దీనులకు సహాయము చేయడము నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన నా దేవుని బిడ్డలారా, బీదలకు సహాయము చేయాలి అని చూసారా? దీనులకు దేవుడు సహాయము చేయటానికి ఎప్పుడూ సిద్ధముగా ఉంటాడు. దీనులకు ఆయనే అండ. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎలా నడుచుకోవాలంటే దీనులకు సహాయము చేసేవారిగా ఉండాలి. నేటి దినాల్లో వాళ్ళకి సహాయం చేస్తే మనకేట వస్తుంది అనేవాళ్ళు చాలామంది ఉన్నారా లేదా? చాలా వాళ్ళకి ఇస్తే మనకేట వస్తుంది? వాళ్ళు మీ పేరు చెప్పినా చెప్పకపోయినా
నువ్వు బీదలకు సహాయం చేస్తే నువ్వు చేసే సహాయము జీవగ్రంథమందు దేవుడు వ్రాస్తాడు. హల్లెలూయా. అక్కడ చెమ్మట కొట్టదో, అక్కడ దొంగిలింప పడదు. నీ ఆస్తి అక్కడ పెరుగుతుంది. మనం ఏమి చేయాలంటే బీదలకు సహాయము చేయాలి. నువ్వు బీదలకు సహాయము చేస్తే దేవుడు నీకు సహాయము చేయడానికి ఆయన ఇష్టపడతాడు. మూడవదిగా ఏం చేయాలంటే బీదలతో మనము సహవాసము చేయాలి. ఏం చేయాలి? బీదలతో సహవాసము చేయాలి. ఎవరిటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, నిరుపేదాడితో ఎవడైనా ఫ్రెండ్షిప్ చేస్తాడా? చినిగిపోయిన బట్టలు వేసుకున్నోడితో ఎవడైనా ఫ్రెండ్షిప్ చేస్తాడా? ఒకవేళ చేశాడు అనుకో, ప్రసాద్ లాంటివాడు, ప్రసాద్ మెంటలోడు అనేస్తారు సమాజం. అనేస్తారు లేదా? ప్రసాద్తో మాట్లాడకూడదు, పేదోడు అనేస్తారు లేదా? రోజులు అలాగున్నాయండి. మనసులు అలాగున్నాయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క మనసులు కలుషితమైపోయాయి, చెడిపోయాయి, పాడైపోయాయి, కల్పితములు కల్పించుకుంటూ ఉన్నారు. ఆలోచన చేయండి. ఎవరితో సహవాసం చేసిందో ఈ స్త్రీ తెలుసా? దీనులతో సహవాసము చేసింది. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనము చూడండి. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్న కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట. ఎవరితో పొత్తు చేయాలి తెలుసా? ఎవరితో కలిసి ఉండాలి తెలుసా? ఎవరితో కలిసి నడవాలి తెలుసా? ఎవరితో సహవాసము చేయాలో తెలుసా? దీనులతో సహవాసము చేయాలి. ఈ స్త్రీ దీనులతో సహవాసం చేస్తుంది. పేదవారితో, ఏమీ లేని వారితో సహవాసం చేసింది. యేసయ్య ఎవరితో సహవాసం చేశాడు చెప్పండి? ఎవరితో? ధనవంతులతోనా? చక్రవర్తులతోనా? శాస్త్రులతోనా? పరిసయ్యులతోనా? సద్దుకయ్యులతోనా? ఎవరితో? దీనులతో ఆయన సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది దేవుని మనసు. దేవుని మనసు ఆ విధంగా ఉండుట మంచిది. అందుకే నువ్వు దీనులతో సహవాసం చేస్తే దేవుడు కృపను క్రమ్మరిస్తాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో మీరు చూస్తే అక్కడ క్లియర్ కట్గా రాశాడు. అహంకారులను ఎదిరించి దీనులకు ఏం చేస్తాడు? అహంకారులను నడ్డి విరిస్తాడు. పొగరబొట్టు మాట్లాడే వారి కొమ్ములు నిరుస్తాడు. దీనులకు కృప చూపుతాడు. ప్రియులారా, ఎంత నీకు ఉన్నా, ఎన్ని సిరి సంపదలతో నువ్వు తులతూగునా, ఎటువంటి మనసు కలిగి ఉండాలంటే దీనుల మనసు కలిగి ఉండాలి. అప్పుడు నీకు కృపను క్రమ్మరిస్తాడు. గర్విష్ఠులను ఆయన నడ్డి విరిస్తాడు. పొగరబొత్తు మాట్లాడిన కొమ్ములను ఇరిస్తాడు. ఇరిస్తాడు లేదా? నెబుకద్నెజరు పొగరబట్టాడు.
కొమ్ములు ఇరిస్తాడు, గడ్డి మేసాడు. ఆడు ఏం మేసాడు? మనిషి ఏం మేయాలి? అన్నం మేయాల. కానీ నెబుకద్నెజరు ఏం చేశాడు? గడ్డి మేసాడు. పశువు మనసు ఇచ్చాడు దేవుడు. అంటే పొగరబోతు గుణము, అహంకార గుణము, గర్వము గుణం ఉంటే దేవుడు అటువారికి బుద్ధి కలిగించటానికి, ఆ గర్వము అణచటానికి కొన్నిసార్లు కొన్ని వాటిని ఉపయోగిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనము దీనులతో సహవాసము చెయ్యాలి. దీన స్వభావాన్ని చూపించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనులకు కృప బట్టి దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తాడు. కాబట్టి మనం ఏమి చేయాలంటే దీనుల కోసం మన చెయ్యి చాపాలి, దీనులకు సహాయము చేయాలి, దీనులతో సహవాసము చేయాలి. మనం నేర్చుకోవాలి. ఏమండి, మంచి బట్టలు వేసుకున్నోడితో అందరూ కూర్చుంటాడు. మంచి బట్టలు లేని వాడితో నువ్వు కూర్చున్నావు అనుకో, నీ గుణం ఎటువంటిదో ఎదుటి వారికి, రే అడిగి కూర్చోరా, రే అడిగి కూర్చో, రే అడిగి కూర్చో అంటే అది దీనత్వం కాదు, గర్వం, మదం. అట్టివాడి కొమ్ములు దేవుడు ఇరిచేస్తాడు. నీలాంటి వాడే, నీలాంటి రంగే, నీలాంటి మరి దేహమే నీ తోటి వాడిని ఎన్నడను చిన్నచూపు చూడకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దీనులతో సహవాసం చేయడం మంచిది. ఎవరితో చేయాలా? దీనులతో. దేవుని బిడ్డలమైన మనలో దీనత్వము ఉండాలి. ఎవరైతే దీనముగా ఉంటారో, దీనత్వం కలిగి నడుచుకుంటారో, దేవుడట వారికి 3 ఆశీర్వాదాలు ఇస్తాడు. నువ్వు దీనులకు చేయి చాపావనుకో, దీనులకు సహాయం చేసావనుకో, దీనులతో సహవాసం చేసావనుకో, అట్టి వారికి 3 ఆశీర్వాదాలు ఇస్తాడు. ఏంటో తెలుసా? నువ్వు అట్టి వారితో నువ్వు ఉంటే దేవుడు ప్రేమిస్తాడు. 32వ సంకీర్తన 34వ సంకీర్తన 2వ చరణం, దీనులను బట్టి దేవుడు సంతోషిస్తాడు. రెండవదిగా 22వ సంకీర్తన 26వ వచనం, దీనులు తృప్తిగా భోజనము చేస్తారు. హల్లెలూయా. పంచవర్ష పరమాన్నాలు లేకపోయినా, గంజి తాగినా తృప్తిగా తింటాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి పరమన్నమే నువ్వు తినక్కర్లా. దీనుడట తనకు కలిగినటువంటి అన్నము ఎలా తింటాడంటే తృప్తిగా తింటాడంట. హల్లెలూయా. నేను పేదల కుటుంబంలో పుట్టాను. మా అమ్మ పేదయి. మా అమ్మ విడిచిపెట్టిన అన్నం తింటే అమృతంగా ఉండేది. మా పెద్దమ్మ పిలిచేది, మా పెద్దమ్మ అన్నం పెట్టేది, నాకు మాంసంతో పెట్టేది. కానీ మాంసం తినే భోజనము కన్నా మా అమ్మ పెట్టిన అన్నము తృప్తిగా ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అందరూ ధనవంతులే. పేదరికం అంటే నాకేంటో తెలుసు, ఆహార కొరత ఏంటో నాకు తెలుసు, ఆహారపు విలువేంటో నాకు తెలుసు, వస్త్రం యొక్క విలువేంటో నాకు తెలుసు, కుటుంబం యొక్క విలువేంటో నాకు తెలుసు. నేను అనుభవించాను. దేవుని బిడ్డలారా, గమనించండి, దీనులు కలిగి మనం ఉంటేట
దేవుడు ప్రేమిస్తాడట. దీనులు తృప్తిగా భోజనం చేస్తారట. మూడవదిగా చూస్తే వారు ప్రియులరా ఏముంటుందంటే వారి కోసం చెప్పి నేను ముగిస్తాను. చాలా వాక్యాలు ఇంటికెళ్ళి చదవండి. కీర్తన 37:11, యెషయా 32:7, యెషయా 57:15, జెఫన్యా 3:12, లూకా 1:52 చదవండి. చెప్పి నేను ముగిస్తాను. ఆ, ఆ, హల్లెలూయా. ఏం చేస్తాడు? బలవంతులను సింహాసనం మీద పడద్రోసి దీనులను సింహాసనం మీద ఎక్కిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను దీనత్వము కలిగి ఎదుటివారి ఎడల దీన మనస్సును చూపించి దీనులకు నీ కష్టార్జితము ద్వారా చేతులు చాపి సహాయము చేసి వారి కష్ట సుఖాలలో నువ్వు సహవాసం చేస్తే నీవు దేవుని చేత ప్రేమించబడతావు. నువ్వు తినేది తృప్తిగా తింటావు. దేవుడు సింహాసనం మీద కూర్చుండబెడతాడు. దేని మీద? సింహాసనం మీద కూర్చుండబెడతాడు. కాబట్టి దీనుల పట్ల ఆ స్త్రీ నడిచినట్లు చూపునట్లు మనము చూపాలి. మన ప్రియులారా, దేవుని బిడ్డలారా, క్రైస్తవ పద్ధతిలో కష్టములో ఉన్నవారి దగ్గరికి వెళ్ళడము మంచి సాంప్రదాయం. వారికి ఏమి లేదని కాదు. అలాగెళితే నీ దగ్గరకు కూడా వాళ్ళు వస్తారు. హల్లెలూయా. దీనులతో సహవాసము చేయాలి. మనమందరము దీనులమే. క్రైస్తవ వాక్యము బట్టి రక్షింపబడిన ప్రతి ఒక్కరము దీనులమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దీనుల పట్ల మనం ఎలా నడుచుకోవాలో నేర్చుకోవాలి. అలాగున ఆ గుణవంతురాలు, ఆ పతివ్రత ఆ రీతిగా నడిచింది కాబట్టి ఆమెను ఏమన్నారంటే గుణవతి అన్నారు. ఏమన్నారు? ఆమె పిల్లలు, ఆమె భర్త ఆమెను ఏమన్నారు తెలుసా? స్త్రీలందరికన్నా నీవు పతివ్రతవు అన్నారు. ఆమె భర్త, ఆమె పిల్లలు. ఆ స్త్రీ యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకుంది గనుక ఆమె కొనియాడబడింది. స్త్రీలైనటువంటి మీరు ఆ స్త్రీ నడిచినట్లుగా మనము కూడా నడవాలి. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. తలల